బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం, ప్రజలు పిచ్చోళ్ళట, మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరిన సైలెంటు, కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. 42% ఇవాళ బీసీ నాయకులు అనుకుంటారు ఇవాళ ధర్నాలు చేసేటోళ్ళు నిజంగా బీసీ బిడ్డలైతే, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్రమంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అక్రమంగా అప్పనంగా బీసీల నోటికాడు కూడైనటువంటి 4% రిజర్వేషన్ను ముస్లింలకి మత ప్రాతిపదికన ఇవ్వకూడదని అంబేద్కర్ గారు చెబితే కూడా దాన్ని కాలదని అంబేద్కర్ గారిని పక్కకు నెట్టేసి బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాళ్ళ హక్కు పరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ని మీరు వాళ్ళకు అప్పజెప్పి ఏం నాటకాలు ఆడుతున్నారు, ఇవాళ ఏం డ్రామాలు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కూడా గదే పని చేసిండు, ఏదో మోడీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేసిరు. జనాలకు క్లారిటీ వచ్చింది. ఇవాళ బీసీలంతా పిచ్చోళ్ళు కాదు. అరే నువ్వు ముస్లింలను ఎందుకు కలిపినావని ప్రతి బీసీ అడుగుతాడు. ఇవాళ మీ ఇలాంటి బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడిపేటువంటి సంఘాల యొక్క నాయకులకి పట్టకపోవచ్చు, మీకు మీ రాజకీయాలు అవసరం కావచ్చు, లేదా మీ సంపాదన అవసరం కావచ్చు. నిజంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తే బీసీలకు అన్యాయం జరిపినటువంటి వాళ్ళు ఎవరు ఇవాళ ప్రజలారా అర్థం చేసుకోండి. ఈడేమనంటే ఈడబ్ల్యూఎస్ కోటా వల్లనే నష్టం జరిగిందంటారు. ఈడబ్ల్యూఎస్ కోటా సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అందరు ఉన్నారు, కులాలతో సంబంధం లేదు, బీసీలకు అన్యాయం జరగట్లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. బీసీల రిజర్వేషన్ తర్వాతనే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ బీసీఈ అనేటువంటి కేటగిరీ పక్తు మన బీసీల పల్లెంలో అన్నం ఉంటే దాన్ని తీసుకుపోయి ఈ అన్నం ఇక్కడ తినిపిస్తున్నారు. ఇవాళ అట్లా తినిపిస్తున్నారు. అర్థం చేసుకోవాలి. బీసీలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీ డ్రామాలన్నీ చెల్లే, మీరు ఢిల్లీలో ధర్నా చేస్తుంది, గల్లీలో ధర్నా చేస్తుంది, మీరు అమెరికాలో పోయి ధర్నా చేసినా గదే నిజమని తెలుస్తుంది. వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి విషయం పక్కా తెలుస్తుంది. అరే సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్నే ఇవాళ ఏ ఉద్యమాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్లు ఉన్నారో వాళ్ళే ఇవాళ మొత్తం కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి మేము ఢిల్లీ నుంచి తీసుకొస్తే నరేంద్ర మోడీని ఒప్పిస్తే, ప్రధానమంత్రిని ఒప్పిస్తే, సుప్రీంకోర్టు దగ్గర అఫిడవిట్ ఇప్పించేసి మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళుగా కొట్లాడితే మా నోటుగాడి కూడుని ఇవాళ తీసేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎస్సీలు ఇప్పటికే మొట్టుకుంటున్నారు. సరే అందులో మాలోళ్ళు మేము బాగానే ఉందంటుండొచ్చు, మిగిలిన బాగుందనొచ్చు. ఎవరైతే కొట్లాడిరో, ఎవరైతే ఎంఆర్పిఎస్లు ఉన్నారో వాళ్ళే వాళ్ళ పెదవి వీరుస్తున్నారో కాంగ్రెస్ చేసినటువంటి విధానం పైన. సరే కాంగ్రెస్లో మాదిగలేరా, వాళ్ళంతా రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారు. ఉద్యమకారులు అయితే తప్పుపడుతున్నారు కదా. సేమ్ ఇవాళ ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముస్లింలు ఎందుకు కలిపిరని ఒక్క బీసీ సంఘాలకు సంబంధించిన నాయకుడైనా మాట్లాడిండా? మీ నోట్లో కూడా బెల్లంగడ్డ పెట్టిండు. బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతుంటే మీ నోట్లో ఎవడు బెల్లంగడ్డ పెట్టిండు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజలారా, బీసీలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సింది అత్యంత వెనుకబడినటువంటి బీసీల యొక్క హక్కులని కాలరాస్తూ ఇవాళ ముస్లింలకు ఇవ్వద్దు అంటే అది వేరే అంశం. రాజ్యాంగం ఒప్పుకోవద్దు. రాజ్యాంగం ఎట్లా ఇస్తే అట్లా ఇవ్వాలి. ముస్లింలకు ఇస్తే బీసీలది ఇవ్వాలనా? బీసీలది ఎందుకు ఇవ్వాలి? ఈ రిజర్వేషన్ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది పోంగా ఇంకా అవసరమైతే మీరు వాళ్ళకు ప్రత్యేకంగా కేటగిరీ చేయండి. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఎంత దూరమైన దిగజారుతారు. బీసీల నోట్లో మట్టి కొట్టింది. తెలంగాణలో అన్యాయం చేసింది బీసీలకి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలారా ఈ విషయం పైన చాలా స్పష్టంగా అవగాహనతో ఉండాలి బీసీలందరూ. ఎవడో వాడు హెలికాప్టర్లో వేయండని, వీడు ఢిల్లీకి వేయండని, లేకపోతే వాడు ఇంకేదో చేసిండని ఇవాళ బీసీలు మోసపోవద్దు. బీసీలకు అన్యాయం చేసింది ఇగో వీళ్ళే. బీసీఈ కేటగిరీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా బీసీ ద్రోహులే. నిజమైనటువంటి బీసీలను మొత్తం సర్వనాశనం చేసింది వీళ్ళే. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రజలారా. దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవ్వరు కూడా తప్పు ఆలోచనలోకి వెళ్ళొద్దు, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే కష్టం.